ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అయితే తాజాగా జరిగిన ఛాంపియన్ ట్రోఫీలో బట్లర్ కెప్టెన్సీలో ఒక మ్యాచ్ కూడా గెలవకపోవడం బట్లర్కు పెద్ద అవమానంగానే అనుకోవాలి. అయితే ఈ మధ్యలో ఇంగ్లాండ్ క్రికెటర్లు ఎలాంటి ఫామ్లో లేరు అని అందరికీ తెలిసిన విషయమే. ఛాంపియన్ ట్రోఫీతో పాటు తాజాగా జరిగిన టీమిండియా సిరీస్లో వరుస ఓటముల నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఛాంపియన్ ట్రోఫీలోని గ్రూప్ స్టేజిలో ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. జట్టు కోసం సరైన నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు. కోచ్ బ్రెండన్ మెకలంతో పాటు మరో ఆటగాడు జట్టును ముందుకు నడిపిస్తాడు. నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నాను అని, జట్టులో యథావిధిగా కొనసాగుతాను. నా జీవితంలో ఇంగ్లాండ్కు కెప్టెన్గా వ్యవహరించడం గర్వకారణమని చెప్పుకొచ్చాడు. జోస్ బట్లర్ 2022లో కెప్టెన్గా బాధ్యతలు తీసుకున్నాడు. జోస్ బట్లర్ అదే ఏడాది టీ20 వరల్డ్ కప్లో జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ తర్వాత వరుస పరాజయాలు అందుకున్నాడు. ఈ సందర్భంలో జోస్ బట్లర్ కెప్టెన్సీకి రిజైన్ చేశాడు. అయితే ఇప్పుడు కొత్త కెప్టెన్గా హ్యారీ బ్రూక్ పేరు వినిపిస్తుంది.